శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. లింగోద్భవమూర్తి దర్శనమిచ్చిన రాత్రియే శివరాత్రి. శివరాత్రి ఆవిర్భవించిన విధానము. పరమశివుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కనుక తాను నిర్గుణుడు. నిరాకారుడైన పరమశివుడు తన భక్తులను ఉద్ధరించడానికి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. అటువంటి దివ్య రూపాలలో ఒక్కటి లింగోద్భవమూర్తిగా దర్శనమిచ్చాడు. మహేశ్వరుడు లింగోద్భవమూర్తిగా దర్శనమిచ్చిన రాత్రియే శివరాత్రి. మహేశ్వరుడు లింగోద్భవమూర్తిగా దర్శనమిచ్చిన రాత్రియే శివరాత్రి. అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. ఇంతకంటే శుభకరమైన రాత్రి మరొకటి లేదు. కృతాయుగమున రత్నలింగమును పూజించేవారు. కృతాయుగమునకు ముందు పూర్వకల్పమునందు ఒకప్పుడు మాయకు వశులై బ్రహ్మ విష్ణువులు అజ్ఞానానికి గురి అయినారు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా తమలో ఎవ్వరు గొప్పవారన్న విషయం మీద గొప్ప కలహం ఏర్పడింది. చివరకు భయంకరమైన యుద్ధం కూడా చేశారు. జగత్తును సృష్టించే బ్రహ్మదేవుడు, జగత్తును రక్షించే విష్ణుదేవుడు జగత్ వినాశనానికి కారణమవుతున్నారని పరమశివుడు వారిరువురిని శాంతింపజేసి జ్ఞానము కలగజేయుటకై పరమ అద్భుతమైన అనంతమైన విచిత్ర ఆకారంగా పెద్ద అగ్నిస్తంభ స్వరూపమును దాల్చి పరమశివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించెను. శివుడు ఎట్టి అవయవ విభాగము లేనట్టి అనగా నిరాకార స్తంభంగా నావిర్భవించెను. అది ఏ శివలింగంగా పరిణమించినది. స్తంభాకారంగా నావిర్భవించిన దినము మార్గశీర్ష మాసము ఆరుద్ర నక్షత్రయుక్తంబని తెలియుడు. ఆది అంతము లేని అగ్నిస్తంభము అనుమాత్రమై భక్తులు దర్శించుటకు పూజించుటకు అనువుగా లింగస్వరూపం కాగలదని తెలియజేశను. తదుపరి జరిగిన పరిణామముల వలన మన మహారుషులు మాఘమాసమున బహుళ చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకునే ఆచారము నిర్ణయించిరి. అగ్నిపర్వతం బోలినదై శివలింగమిచ్చట ఆవిర్భవించినది కావున ఇది అరుణాచలము అను పుణ్యక్షేత్రం పేరుతో జగతి ప్రసిద్ధిగాంచును. ఆనాటి పెద్ద అగ్నిస్తంభ స్వరూపమే ఈనాడు మనము దర్శించుచున్న అరుణాచలగిరి, అరుణాచల పుణ్యక్షేత్రము. శివమహాపురాణం ఆధారంగా వ్యాఖ్యానము. శివరాత్రి సమం నాస్తి, వ్రతం పాపక్షయావహం. సర్వ పాపములను నాశనం చేయగల శివరాత్రి వ్రతముతో సమానమైన మరి ఒక వ్రతము లేదని శాస్త్రవచనం. శివభక్తులైన వారికి పరమ పవిత్రమైన దినము. అందుచేతనే శివరాత్రి నాడు భక్తులంతా నిద్రమాని నిరాహారులై ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉంటూ జాగరణం చేస్తూ శివభక్తిలో తన్మయులవుతుంటారు. శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుతూ ఉంటారు. విశ్వానికి జననీ జనకులు రుద్రుడు రుద్రాని. ఓంకార స్వరూపమే శివుడు. శివుడన్నా ఆది పరాశక్తి అన్నా ఒకటే. నిదర్శనం అర్ధనారీశ్వరుడు. శివ సాక్షాత్కారమన్నా, ఆది పరాశక్తి సాక్షాత్కారమన్నా, ఆది నారాయణ సాక్షాత్కారమన్నా, ఆత్మ సాక్షాత్కారమన్నా ఒకటే. ఓంకారం నుంచి నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రం ఆవిర్భవించింది. ఇది శివుడికి ప్రీతికరమైన శుభకరమైన మహామంత్రము. ఈ పంచాక్షరి మహామంత్రం నుంచి పంచభూతాలు ఆవిర్భవించినాయి. పంచభూతాలు పంచీకరణం చెందటంతో ఈ సకల ప్రపంచం ఆవిర్భవించింది. సగుణ నిర్గుణ ప్రతీకము శివలింగము. శివలింగానికి ఆది అంత్యాలు ఎక్కడో మనకు తెలియదు.
ఆది మధ్యాంతరహితుడైన భగవానుని ఉజ్వల ఉనికిని వ్యక్తీకరించేటట్లు శివలింగం భాసిస్తుంది. శివలింగానికి ఒక రూపమున్నందున లింగోపాసన సగుణమని భావించవలసి ఉంటుంది. కానీ ఇతర విగ్రహముల వలె కరచరణాదులు, నయన నాసికాదులు లేక అగమ్యగోచరమగు రూపంతో విరాజిల్లటం వలన నిర్గుణమని కూడా భావించవలసి ఉంది. మహాశివరాత్రి పర్వదినాన రుద్రాక్షమాలతో 108 సార్లు ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని జపించి 11 సార్లు పార్వతీమాత మంత్రమును కూడా కలిపి అంటే నమః శివాయై చ నమః శివాయ అని జపించగలరు. ఈ విధానమునే జీవితకాలం మొత్తం ఆచరించి ఉమామహేశ్వరుల కృపను పొందగలరు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ నిరాళంబాయ తేజసే